కాన్స్టిట్యూషనల్ చేంజ్ అని చెప్పి వాళ్ళ బీజేపీ ఎంపీనే మాట్లాడాడు. ఎవరు మేము మాట్లాడలేదు. బీజేపీ ఎంపీనే ఏమన్నాడు, మేము ఈసారి గెలిస్తే కాన్స్టిట్యూషన్ని మార్చేస్తాను. కాన్స్టిట్యూషన్ మార్చేస్తా అంటే ఏమన్నమాట, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కదా మాట. ఎప్పుడు కూడా బీజేపీలో అదే ఆలోచన ఉంటుంది. అందు గురించి వారు ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు చేసినారో దాని అర్థమైతే ఇదే ఉంది. ఈ ప్రశ్న నాకు పెద్దపల్లి ప్రెస్లో కూడా ఇదే అడగడం జరిగింది. నేను అక్కడ కూడా ఇదే సమాధానం ఇచ్చిన. ఏమని సమాధానం ఇచ్చినా వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయినారు ప్రెస్ వాళ్ళు. ఏమని, అరే వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా ఇదే స్టాండ్ తీసుకున్నారా, ఒక యునైటెడ్ ఫ్రంట్ పెట్టారా, అందరికీ సమానమైన హక్కులు కల్పించాలని ఏదైతే వెంకటస్వామి గారు చేశారో అదే బాటలో నేను కూడా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది, అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. సో ఏదైతే రాజకీయం ఆడుతున్నాడు మందకృష్ణ మాదిగ, కేవలము వెంకటస్వామి గారి కుటుంబంని అటాక్ చేస్తున్నాడు. ఆయన అర్థం చేసుకోవాలి ఒక విషయము ఏంటంటే, దళితులలో కూడా ఒక వ్యక్తి సరైన పద్ధతిలో ఒక పారిశ్రామికవేత్త పెట్టి సక్సెస్ఫుల్ అయ్యి 10,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి పన్నులు కట్టి ఎక్కడ కూడా మచ్చలేని కుటుంబంగా మేము ఏదైతే చేస్తున్నామో మాకు అప్రిషియేట్ చేయాలి. పోయి ఏదైతే వారు వ్యాఖ్యలు చేస్తున్నారో అది సరైన వ్యాఖ్యలు కాదు, కేవలం రాజకీయం ఆడుతున్నాడు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందు గురించి మా సోదరులందరూ కూడా, ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా, అరే వెంకటస్వామి గారి కుటుంబం ఎప్పుడు కూడా అందరితో కలిసి మెలిసి పనిచేసేవారు, మేము వారికి మద్దతు ఇస్తామని చెప్పి ఇంత పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. సుమన్కి ఓడిపోయిన తర్వాత 37,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత కూడా బుద్ధి లారైనట్టు కనబడుతున్నది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను కేవలం 20 రోజులు క్యాంపెయిన్ చేశాను. నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రజలందరూ కూడా ఎట్లయితే కాకా వెంకటస్వామి గారిని ఆదరించారో నాకు కూడా అట్లనే ఆదరించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం సేవ చేసిన సంగతి అందరికీ తెలుసు. కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థ మూతపడే సమయంలో దాన్ని 400 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించి ఎన్టీపీసీతోని పివి నరసింహారావు గారితో కొట్లాడి ఆ సంస్థను కాపాడడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు జైపూర్ పవర్ ప్లాంట్ ఎట్లా వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెనింగ్కి దానికి ఎంత కృషి చేసి మన్మోహన్ సింగ్ గారి ద్వారా 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేపించి ఆ సంస్థను రీఓపెన్ చేయించడం జరిగింది. అసలు సుమన్ అర్థం చేసుకోవాలి, 10 సంవత్సరాలు ఆర్కేపీ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయలేదు. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు సుమన్ ఉన్నాడు, 5 సంవత్సరాలు వెంకటేష్ ఉన్నాడు. అన్ని చోట్ల కూడా పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కంప్లైంట్స్ ఇచ్చినారు ఎంపీస్ మీద. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వచ్చి ప్రజలకు ఏమవసరమో, ప్రజలకు పని చేయాలన్నా లేదా ఎప్పుడు కూడా చేయలేదు. ప్రజలలో ఒక విశ్వాసం కలిగింది, కాకా కుటుంబం నుంచి వంశీకృష్ణ వస్తే బాగుంటుందని చెప్పి అన్ని సర్వేలలో కూడా వంశీకృష్ణ పేరు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది అన్నారు, అరే ఎంఆర్పిఎస్ ప్రతికి ఇవ్వాలి. కానీ రాజకీయాలలో ఎట్లుంటుంది, జో జీతా వయసు కింద. ఈ సమయంలో ఈ సర్వేస్ ఏదైతే చెప్తున్నారో కాకా వెంకటస్వామి గారి కుటుంబం నుంచి ఎవరైనా వస్తే ప్రజలకు మేలు అవుతుందని చెప్పి సర్వేలలో నిరూపించడం జరిగింది. ఆధారాలు బయట పెడితే రాజకీయాల నుంచే తప్పించుకుంటాయా? లేదు, నేను చెప్తున్నా, నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే చూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటాను.